వెల్కమ్ టు తెలుగు వన్. ప్రస్తుతం మనం జానీ మాస్టర్ ఇష్యూ గురించి మనతో కళ్యాణ్ దిలీప్ సుంక్రా గారు ఉన్నారు. సార్, మీరు ఈ ఇష్యూని చూసారా? అంటే ఈ కేసు పెట్టడం వెనక చాలామంది ఏంటంటే ఏదో కుట్ర ఉంది అన్నట్టు చెప్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే లీగల్ పర్వ్యూలో కుట్రున్న ఏమన్నా కంటెంట్స్ ఆఫ్ ద కేసు మాత్రమే సస్టైన్ అవుతాయండి. సో అమ్మాయి మైనరా కాదా అనేటువంటి డీటెయిల్స్ పోలీసు వారిని అడిగినప్పుడు ప్రాథమిక దర్యాప్తు ప్రకారం అమ్మాయి ఇచ్చినటువంటి ఆధారాలతో ఆ అమ్మాయి పోక్సో చట్టం పెట్టడానికి అర్హత ఉన్నదని భావించే జానీ మాస్టర్ మీద సెక్షన్ పెట్టడం జరిగిందని చెప్పారు. సో ఇప్పుడు ఆయన ఎటుగుడి రిమాండ్కి తరలించిన తర్వాత ఆయన బెయిల్ మీద ఎన్లార్జ్ అవుతారు కదా. నిన్న కూడా నాకు జానీ మాస్టర్ గారు భార్య కాల్ చేశారు. ఒక 30-35 మినిట్స్ ఆవిడకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ వుడ్ ది పాసిబిలిటీస్, ఎట్లా జరుగుతాయి, ఏ రకంగా ముందరికెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని. సో ఆ మేరకు కంటెంట్స్ ఏవైతే ఉంటాయో కోర్టుకు వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత ఆ వివరాలను పరిగణనలో తీసుకుని మనం దాన్ని కంక్లూడ్ అవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. సార్, ఒకవేళ నిజంగా ఇలాంటి హెరాస్మెంట్ ఏమన్నా అయ్యి ఉంటే, ఒకవేళ జానీ మాస్టర్ చేసి ఉంటే ఎలాంటి రకమైన శిక్షలు పడే? అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇందాక అరెస్ట్ చేశారు, రిమాండ్లో పెట్టారని చెప్పారు. 3వ తారీఖుకి మళ్ళీ రమ్మని హాజరవ్వాలని చెప్పారు. ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను ఫోర్సిబుల్ రిలీజియస్ కన్వర్షన్కి పాల్పడ్డాడు అన్నప్పుడు ఆ ప్రొబేటరీ యాక్ట్ ప్రకారం సుమారు 5 సంవత్సరాల దాకా పడే అవకాశం ఉంటుంది. పోక్సో నిరూపించబడితే 10 సంవత్సరాల నుంచి యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంటుంది. 376 నిరూపించబడ్డా కూడా 7 సంవత్సరాల నుంచి యావజ్జీవ శిక్ష వరకు ఉన్నటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా టెస్ట్ టు ట్రయల్ సందర్భంలో ఈ అమ్మాయి ఎవరైతే ఈ రకమైనటువంటి ఎలిగేషన్స్ చేసిందో ఆ ఎలిగేషన్స్కి ఆ అమ్మాయి కొరాబరేటివ్ అండ్ డైరెక్ట్ ఎవిడెన్సెస్ అనేటువంటివి సస్టైనబుల్గా పెట్టగలిగినప్పుడు, కోర్టుకి అవి సమర్పించగలిగినప్పుడు ఆ అమ్మాయి తరపున వాదించేటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ రేపు ఎవరైనా అమ్మాయి తరపున అసిస్ట్ టు పీపీ లాంటి తీసుకుని పబ్లిక్ ప్రాసిక్యూటర్తో కలిపి వాదించినప్పుడు కానీ అలాంటి సందర్భంలో మాత్రమే మనం చెప్పుకున్నటువంటి శిక్షలన్నీ పడే అవకాశం ఉంటాయి. కానీ జానీ మాస్టర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది 376 విషయంలో కూడా ఆయన నిరూపించుకునే అవకాశాలు ఉంటాయి నిరపరాధిగా. వేరే సెక్షన్స్లో కానీ పోక్సోకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ మాత్రమే, ఆ పోక్సో యాక్ట్లో ఆయన ఏ రకంగా వ్యవహరిస్తారు, ఆయన ఏ రకంగా నిరూపించుకుంటారు అనేటువంటిది మాత్రమే $1 మిలియన్ క్వశ్చన్ ఇక్కడ. కాబట్టి ఒక వారం రోజులు ఆగితే వారు వేసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఈ అమ్మాయి 164 స్టేట్మెంట్స్ ఏ రకంగా ఉన్నాయి, ఆ తర్వాత ఈయన ఏ రకంగా కౌంటర్ ఫైల్ చేశారు, బెయిల్ అప్లికేషన్లో వీరు చెప్తున్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, పోక్సో చట్టానికి సంబంధించినటువంటి స్పెషల్ కోర్ట్స్లో దాన్ని తీసుకెళ్ళినప్పుడు వారు వీరు చెప్పినటువంటి వాదనలతో ఏకీభించారా, లాంటి చాలా ప్రశ్నలన్నీ కూడా మనం వేచి చూడాలంటే. జానీ మాస్టర్ గారి వైఫ్ మాట్లాడుతూ మా ఆయన నిరపరాధి, యాక్చువల్లీ మేము ప్రూవ్ చేసుకుంటాము, ఇది నిందలు మోపుతున్నారు మా ఆవిడ మీద, మా ఆయన మీద, ఇండస్ట్రీలో లేకుండా చేద్దామని కుట్రలు పొందుతున్నారు అంటున్నారు. మీరు ఆవిడతో మాట్లాడినప్పుడు మీకు ఎలా అనిపించింది ఈ కేసు పరంగా? ఆవిడ చెప్పిన వివరాలు కూడా ఆవిడ ఇలా చెప్పడం జరిగిందండి. కొంత ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆయన మిత్రుల్లా నటించినటువంటి కొంతమంది శత్రువులు ఆయన ఎదుగుదల తట్టుకోలేక కొంతమంది హీరోల సాయంతో అలా చేస్తున్నారని ఆవిడ చెప్పారు. బట్ నేను దాంతో ఏకీభించకపోయాను. ఎందుకంటే వారందరూ ఎలిగేషన్ చేస్తున్నటువంటి ఇతర హీరోలు నాకు పరిచయం అయినటువంటి వ్యక్తులు కాబట్టి అట్లాంటి మైండ్ సెట్ ఉన్నవారు కాదు. కష్టజీవులు, కష్టపడే ప్రజలు ఎంటర్టైన్ చేసి ఎదిగినటువంటి వ్యక్తులు కాబట్టి నా వ్యక్తిగతంగా అట్లా ఎవరో సినిమా హీరోలు వెనకాతలు నడిపిస్తారని నేను అనుకోవట్లేదు. నిజాలు జానీ మాస్టర్ బయటకు వచ్చిన తర్వాతే ఆధారభూతంగా మాట్లాడినప్పుడు సస్టైన్ అవుతుంది. ఏదో అల్లు అర్జున్ గారిని వాళ్ళని తీసుకొచ్చి ఇందులో మాట్లాడేసినప్పుడు అవన్నీ కూడా ఎక్కువ కాలం నిలబడవు కదండి. ఇఫ్ దే ఆర్ నాట్ బ్యాక్డ్ అప్ విత్ ప్రాపర్ ఎవిడెన్స్, ఇఫ్ దే ఆర్ నాట్ బ్యాక్డ్ అప్ విత్ ప్రాపర్ సస్టైనబుల్ ఎవిడెన్స్, అది నిలబడదు. కాబట్టి నేను అనుకోను, బట్ వాళ్ళకి కొంత ఊరట అది కూడా కలిగేటువంటి విధంగా నేను కొంత గైడ్ చేశాను. తర్వాత ఏం జరుగుద్దో కూడా మనందరం కూడా వేచి చూడాలి. అంటే ఆయన యాక్చువల్లీ ఒక కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ప్లస్ పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేసుకున్నారు. ఆవిడ అతని దగ్గర వర్క్ చేసి ఇన్ని ఇయర్స్, అంటే ఒక 1 ఇయర్ గ్యాప్ వచ్చిన తర్వాత తనకు కూడా ఆపర్చునిటీస్ వస్తున్న తర్వాత కేసు పెట్టడాన్ని అంటే ఇంకేదైనా కోణంలో చూడొచ్చా? ఏ కోణంలో చూసినా పోక్సో మాత్రాన్ని మనం వేరే కోణంలో చూడలేం. కాబట్టి పోక్సో ఒకటే ఇక్కడ ఉన్నటువంటి టెన్షన్. నేను నిన్న జానీ మాస్టర్ వైఫ్ కూడా చెప్పాను, ఆ అమ్మాయి ఆధార్ కార్డు ఇచ్చిందా, SSC మెమో వచ్చిందా, బర్త్ సర్టిఫికేట్ ఇచ్చిందా, పోలీసు వాళ్ళు ఎలా ప్రాథమికంగా అమ్మాయి వయసు మొదటిసారి జానీ మాస్టర్ని కలిసినప్పుడో లేకపోతే వాళ్ళిద్దరికి మధ్య ఆ రకమైనటువంటి సాంగత్యం కలిగిందని చెప్తున్నప్పుడు ఆ అమ్మాయి వయసు 18 లోపే అని చెప్పి వాళ్ళు ఎట్లా కన్క్లూడ్ అయ్యారనేటువంటి డాక్యుమెంట్స్ ముందు సేకరించమన్నాను. సో ఆ డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాతే దీని వెనకాతలో ఉన్న కాన్స్పిరసీ ఆర్ పాసిబుల్గా ఉండేటువంటి పొలిటికల్ ఎఫిలియేషన్ ఏముంటుంది, పొలిటికల్ టార్గెట్ ఏముంటుందని మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ జానీ మాస్టర్ వైఫ్తో మాట్లాడన్నారు కాబట్టి ఒకవేళ అంటే ఈయనకి ఏమన్నా బలమైన ఏమన్నా ఉన్నాయా, థింగ్స్ ఏమైనా ఉన్నాయి ఈయన ప్రూవ్ చేసుకోవడానికి, అంటే నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఏమైనా బలమైన థింగ్స్ ఏమైనా ఉన్నాయి? మీ అందరికీ తెలుసు, నేను గతంలో కూడా షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళ బ్రదర్ 376 చేశాను, అలాగే చందు సాయి, కానీ చాలామందికి సంబంధించి ఒక 23-24 కేసులు అదే కోర్టులో నేను 376 కేసెస్లో నా క్లయింట్స్కి నేను బెయిల్స్ కానీ కొన్ని కేసుల్లో నేను డిశ్చార్జ్ చేసి కంప్లీట్గా ఎక్విటల్ తీసుకోవడం కూడా జరిగింది. సో ఈ కేసెస్ మీద నాకున్నటువంటి అనుభవం రీత్యా ఇంగ్రీడియంట్స్ని ఎవరైతే డిఫాక్టో కంప్లైనెంట్ అలియాస్ విక్టిమ్ ఎవరైతే పెడతారో వారు పెట్టిన దాన్ని ఛాలెంజ్ చేయడంలో
ఇక్కడ లాయర్ యొక్క చాతుర్యతతో పాటు క్లయింట్ కోఆపరేషన్, ఇక్కడ క్లయింట్ అంటే అక్యూజ్డ్ కోఆపరేషన్ కూడా అంతే ముఖ్యం. మనకి తేట తెల్లంగా సవివరంగా చెప్పినప్పుడు మాత్రమే మనం ఇలాంటి కేసెస్లో, ఎస్పెషలీ హీనియస్ ఇన్ నేచర్ అగెనెస్ట్ టు సొసైటీ ఉండే కేసెస్లో జడ్జ్ ఒక నోషన్ ఆర్ అభిప్రాయాన్ని డాక్యుమెంట్ చూసినప్పుడు, అందులో ఉన్నటువంటి ఎలిగేషన్స్ చూసినప్పుడు కలిగేటువంటి ఆ ప్రాథమిక నిర్ధారణని దాటించి మనం కేసును చూపించాలి అన్నప్పుడు చాలా అవసరం అవుతుంది అట్లాంటి కోఆపరేషన్. సో క్లయింట్ ట్రాన్స్పరెంట్గా ఉండాలా. సో జానీ మాస్టర్ ఏ కౌన్సిల్ ద్వారా వెళ్ళినా ఏం జరిగినా కూడా ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు మాత్రమే ఈ కేసులోంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్లీ నాదొక క్వశ్చన్ సార్. జనరల్లీ ఇప్పుడు అమ్మాయి మైనర్, ఆయన దగ్గర ఎన్నో ఇయర్స్ నుంచి వర్క్ చేస్తుంది, అసోసియేషన్లో కార్డు కూడా తినే ఇప్పించారని చెప్పి చెప్తున్నారు. అంటే ఇంత హెరాస్మెంట్ ఏమైనా జరిగినప్పుడు వైసీ వర్క్డ్ అనేది ఏమైనా క్వశ్చన్ చేస్తారా? అంటే ఇక్కడ మొరాలిటీ అండ్ లీగాలిటీ అనేటువంటివి రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండి. మొరాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నప్పుడు సామాజికంగా అరే అతనే కదా అమ్మాయికి జీవితం ఇచ్చాడు, అతనే కదా ఖచ్చితంగా అమ్మాయికి కార్డు లాంటిది ఇప్పించాడు, పెద్ద పెద్ద పరిచయాలు చేశాడు. ఈరోజు పుష్ప 2 లాంటి దాంట్లో ఇండివిజువల్గా ఒక సాంగ్ చేయగలిగిందంటే 21 ఏళ్ళ 22 ఏళ్ళ అమ్మాయి, అది జానీ మాస్టర్ లేకపోతే సాధ్యం కాదు కదా అనేటువంటిది మన ఆందోళన, ఆవేదన. అది మొరాలిటీ. మోరల్ టర్ప్లిట్యూడ్తో మనం మోరల్ ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, కానీ కోర్టులో లీగల్ ఆర్గ్యుమెంట్స్ మాత్రమే స్టాండ్ అవుతాయి. లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అమ్మాయికి కన్సెంట్తోనే జరిగిన, మైనర్గా ఉన్నప్పుడు కన్సెంట్ ఉండదు కదా అనేటువంటి పాయింటే. అది ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే ఒక మైనర్ అలా వచ్చి నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు నా మీద ఈ రకమైన లైంగిక దాడి జరిగింది అనేటువంటిది చెప్పుకోవచ్చు అనేటువంటిది భారత రాజ్యాంగము, శిక్షాస్మృతి, న్యాయస్మృతి కూడా కల్పిస్తున్నటువంటి సౌలభ్యత. సో ఆ సౌలభ్యతల్ని, లీగాలిటీని మనం క్వశ్చన్ చేయగలుగుతాం కానీ, ఛాలెంజ్ చేయగలుగుతాం కానీ ఇరాడికేట్ చేయలేం, దాన్ని కంప్లీట్గా సప్రెస్ చేసి మాట్లాడలేం. సో మొరాలిటీ అండ్ లీగాలిటీ ఆర్ 2 different subjects. Okay, thank you so much for your valuable things. Yeah.